ఈరోజు చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం ఈ సమావేశం పెట్టుకోవడం జరిగింది. అయితే మేము చాలాసార్లు అనుకున్నాం, పృథ్వీ అన్న, మేము పాషం సార్ కూడా అనుకున్నాం, మళ్ళొకసారి మనం వెలుగుమట్ల వెళ్ళాలి, వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి పురోగతి ఏంటిది, అక్కడ ఇంకా మన పేరుకున్న సమస్యలు ఏంటి, ఈ ఏదైనా ప్రభుత్వం ఏమైనా చేస్తుందా లేదా అనేటువంటి సమాచారం మనకు తెలియట్లేదు. కాబట్టి మరొకసారి వెళ్ళాలని చెప్పేసి మేము ప్రతిసారి కూడా, ఎందుకంటే రెగ్యులర్ గా ఏదో ఒక ఇష్యూస్ తిరుగుతున్నాం కాబట్టి ఎప్పుడు ప్రతిసారి కూడా దీని గురించి మేము డిస్కస్ చేస్తూనే ఉంటాం. ఎందుకు అంటే ఇక్కడ మీకు ఏదైతే అన్యాయం జరిగిందో ఆ 1100 కుటుంబాలకు సంబంధించినటువంటి అందరికీ ఎంతో కొంత న్యాయం జరిగితేనే మేము చేసినటువంటి పోరాటానికి ఎంతో కొంత విలువ ఉంటుందని మేము అనుకుంటాం. ఇప్పుడు మీరు చప్పట్లు కొట్టుకున్నారు, చాలా రకాలు అన్నారు, కానీ మాకు ఇప్పుడు కూడా బాధ అనిపిస్తుంది. అరే మరి ఏం సాధించామని చెప్పి చప్పట్లు కొట్టుకుంటాం, ఏం సాధించని చెప్పేసి మనం అప్రిషియేట్ చేసుకున్నామని చెప్పేసి ఎప్పటికప్పుడు మేము మదనపడుతూనే ఉంటాం. ఎప్పుడైతే ఈ వెలుగుమట్లకు సంబంధించినటువంటి ఇష్యూలో భాగంగా ఎవరైతే మోసం చేసిరో ప్రభుత్వాలకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళపైన చర్యలు తీసుకున్నప్పుడు కానీ, మీకు న్యాయం జరిగినప్పుడు కానీ, ఇప్పుడు ఇందులో చాలా స్పష్టంగా నేను కొన్ని విషయాలు చదివినలా ఎంత దారుణంగా అంటే, నేను గతంలో చాలా మీటింగ్లు కూడా చెప్పిన, ఆ ఏదైతే వెలుగుమట్లో కూల్చోద సందర్భంగా కొంతమంది వేదన మేము చూసినాం, మీడియాలో చూసినాము, స్వచ్ఛందంగా మేము అక్కడికి వెళ్ళి బాధితులు మాట్లాడినప్పుడు చూసినాం. కుటుంబాలు ఏ విధంగా చిన్నభిన్నమైనాయి. ఒక కుటుంబం ఒక ఇల్లు కోల్పోతే, ఇల్లు కోల్పోతే కాకుండా వాళ్ళ యొక్క జీవన ఉపాధి కోల్పోతే కాకుండా వాళ్ళ యొక్క పిల్లలు చదువుకునేటువంటి పిల్లల యొక్క చదువు కోల్పోతే ఏ విధంగా ఉంటుందనేది నేను కూడా చాలా 1997లో అనుభవించిన. అంటే మా కుటుంబం కూడా ఇదే విధంగా భూపాలపల్లిలో జరిగినటువంటి సందర్భంలో, ఇదే అర్ధాంతరంగా కూల్చేసే సందర్భంలో మా కుటుంబానికి జరిగిన అన్యాయం కావచ్చు, లేకపోతే మేము పడ్డ ఇబ్బందులు కావచ్చు, అవన్నీ నేను చూసిన. అప్పుడు కూడా సేమ్ లావణి పట్ట భూములు, ప్రభుత్వ భూములు అని చెప్పేసి 1997లో ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం, చాలా గుర్తున్నది. అప్పుడు నేను 7వ తరగతో 6వ తరగతో ఆ సమయంలో నేను చూసిన కట్టు బట్టలతోటి మమ్మల్ని రోడ్ల మీదకి పడేసే సందర్భంలో నేను చూస్తాం. సో అందుకే నాకు ఈ పోరాటంలో ఎందుకు భాగస్వామి కావాలనుకుంటే, ఇందులో నేను కూడా మీలాంటి బాధితుండే ఒకప్పుడు. సో ఖచ్చితంగా ఈ న్యాయం జరిగే వరకు జరగాలి. అప్పుడు ఆనాడు కన్నాభిరామ్ గారు, ప్రొఫెసర్ మన బాలగోపాల్ గారు మా కేసును టేకప్ చేసిరు. వాళ్ళు చాలా ఫ్రీగా టేకప్ చేసిరు, వాళ్ళు ఎక్కడ కూడా డబ్బులు తీసుకోలేదు. ఆనాడు అప్పుడు కేసు గెలిచినాం, మళ్ళా మేము స్థిరంగా ఇప్పుడు అక్కడ ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా ఉంటున్నాం అదే ప్లేస్ లో. సో అలాంటి పరిస్థితి రావాలి, సో అలాంటి నష్టపరిహారం రావాలి, ఉపాధి ఎవరైతే కోల్పోయారో ఆ ఉపాధి మళ్ళీ రావాలి. ఎవరైతే ఈ జీవితాలు 1100 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కోల్పోయినటువంటి జీవన విధానం కావచ్చు, వాళ్ళు కోల్పోయినటువంటి జీవన స్థితిగతులు ఏవైతున్నాయో మళ్ళీ పునరావృతమైనప్పుడే మనం చేసినటువంటి పోరాటానికి ఒక విలువ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, పెద్ద మనుషులందరూ కూడా ఇంతకుముందు దాదాపు ఆ పెద్ద మనిషి 80 సంవత్సరాలు ఉంటాడు, 86 సంవత్సరాలు పెద్ద మనిషి. తన యొక్క ఎప్పటి నుంచో తను చూసినటువంటి భూ పోరాటాలు ఎప్పటి నుంచో కూడా చెప్తా ఉన్నాడు. సో ఆయన అనుభవం ముందు మనం ఎవరం కూడా సరిపో, మనకు కనీసం ఆయన అనుభవం అంతా కూడా మన ఏజ్ ఉండకపోవచ్చు. ఆయన చెప్తుంటే చాలా విషయాలు మనం లోతుగా ఆలోచిస్తే చాలా పోరాటాలు చేసిందని చెప్పేసి అనిపిస్తుంది, చాలా అవగాహన ఉన్నది అనిపిస్తుంది మనకి. అలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఈ పెద్ద మనిషి 70 సంవత్సరాలు, వీళ్ళంతా కూడా ఒకసారి అందరిని చూస్తే ఎవరికైనా కానీ అలా షర్ట్స్ అంగీలు చూస్తే ఎవరు కద్దరు చొక్కలు ఇవ్వలేదు, ఎవరికి కూడా ఒంట్లో ఆ తల్లకు ఒంట్లో బంగారం లేదు, ఎవరి ముఖంలో కూడా ఒక నవ్వుకల లేదు. ఎందుకు లేదు? మేము 6 నెలలుగా, దాదాపు 5-6 నెలలుగా మా యొక్క ఇళ్లను కోల్పోయి, మా యొక్క ఉపాధి కోల్పోయి, మా యొక్క కుటుంబాలు చిన్నాభిన్నమైనవి, మా బతుకు తెరువు ఎప్పుడు, మాకు మళ్ళీ ఎప్పుడు ఇల్లు వస్తాయని చెప్పేసి ఆశగా ఎదురుస్తున్నారు. ఇలాంటి వ్యక్తుల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, తుమ్మల నాగేశ్వరరావు కానీ, లేకపోతే బట్టి విక్రమార్క కానీ ఒకసారి వీళ్ళ యొక్క పరిస్థితి చూడండి. ఒకసారి వాళ్ళ వేసుకున్నటువంటి అంగీలు చూడండి, వాళ్ళు వేసుకున్న డ్రెస్సులు చూడండి, వాళ్ళ ఆడపిల్లల దగ్గర ఉన్నటువంటి ఒకసారి మెడ చూస్తే మీకు అర్థమవుతుంది. వాళ్ళ తాళి ఏదైతున్నాయో ఆ తాళ్ళను కూడా కుదవబెట్టి ఈరోజు గడుపుతున్నటువంటి పరిస్థితి, అప్లపాలైన పరిస్థితి కనబడతా ఉంది. వీళ్ళ పరిస్థితి అని చెప్పేసి మీరు మారాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా కూడా మేము ఇదే విధంగా మొండిపోతాం, ఇదే విధంగా మేము వ్యవహరిస్తాం. ఇంతే కఠినంగా ఉంటే పేద ప్రజల పట్ల, పేద బతుకుల పట్ల ఇంతే కఠినంగా ఉన్నాము అంటే ఖచ్చితంగా ప్రకృతి అనేది ఒకటి ఉంటుంది.
ప్రకృతిని మనం చెరబడితే ప్రకృతి ఎంత విధ్వంసం సృష్టిస్తుందో ఈరోజు ప్రపంచమంతా ఇస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాం, యూరోప్ కంట్రీలో ఉష్ణోగ్రతలు పెరిగిపోయి ప్రజలు బయట తిరగలేని పరిస్థితి చాలా దారుణాకారణంగా ఉంది. ఎందుకు పరిస్థితి వచ్చిందంటే ప్రకృతిని ఎప్పుడైతే మనం చెరబడతామో, అంటే ఎప్పుడైతే ప్రకృతితో మనం ఆటలాడుకుంటామో ప్రకృతి ఖచ్చితంగా మనకు తిరిగి అదే అంతకు మించినటువంటి శాపం ఇస్తుంది. అదే విధంగా ఇప్పుడు మీరు ఈ ఎవరైతే ప్రకృతి మనుషులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి బతుకులలో నిప్పులు వస్తారు కదా, ఖచ్చితంగా వీళ్ళు పడుతున్నటువంటి వేదన, వీళ్ళు పడుతున్నటువంటి బాధ అవుతుందో ఖచ్చితంగా భవిష్యత్తులో వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి కానీ, పొంగులేటి కానీ, లేకపోతే తుమ్మల కానీ, పట్టి కానీ వాళ్ళకు కూడా ఇదే శాస్తి వస్తుంది అనేది కూడా చాలా స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నాం. ఎంత దారుణాకారణంగా వీళ్ళ ఉపాధిలో వీళ్ళు లోన్లు తీసుకొని వెహికల్ కొంటే కూడా ఆటోలో కూడా ఏది చిన్న చిన్న ఆటోలు, ఏది జనాలు తీసుకుపోయేటువంటి 7 సీటర్ ఆటోలు కావచ్చు, లేకపోతే సామాన్లు మోసుకుపోయే ట్రాన్స్పోర్టేషన్ ఆటోలు కావచ్చు, ఈ ఆటోలు కూడా లోన్ల మీద తీసుకుంటే కూడా వాటిని కూడా జప్తు చేసిన సందర్భాల్లో ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న బైకులు వాటిని కూడా జప్తు చేసే అవకాశం లేదు. ఈరోజు పెద్ద ఎత్తున ఒక గవర్నమెంట్ ఆఫీసర్స్ కొంతమంది ఏసీబీ రేస్ దొరుకుతున్నాయి కదా, ఒక్కొక్కరి దగ్గర ఎన్ని కోట్లు దొరుకుతున్నాయి, 100 కోట్ల రూపాయలు అఫీషియల్ దొరుకుతున్నాయి. ఆ మార్కెట్ వల్ల ట్రిపుల్ 4 టైమ్స్ ఉంటుంది. అంటే అన్ని 100 కోట్లు సంపాదించుకున్నటువంటి గవర్నమెంట్ అఫీషియల్స్ ని ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఇది దారుణంగా ఉన్న పరిస్థితి. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మార్కెట్ లో. ఈవెన్ ఇప్పుడు ఉన్నట్టు రాజకీయ నాయకత్వం కూడా ఎంత దారుణంగా అంటే ఒక్కొక్క వెంచర్ సంబంధించిన పర్మిషన్లు కావాలి. ఇప్పుడు రెరా చైర్మన్ శ్రీనివాసరావు నియమించారు. ఎందుకు నియమించారు అని, ఈ హైదరాబాద్ మహానగరంలో ఎక్కడ వెంచర్ వేసినా, ఎక్కడ గేటెడ్ కమిటీ కట్టాలన్నా, ఎక్కడ విల్లా కమిటీ కట్టాలన్నా కానీ ముందుగా రెరాకు అప్లై చేయాలి. రెరాకు అప్లై చేయగానే ఇమీడియట్ గా అది రేవంత్ దగ్గరికి పోతుంది. పోయినప్పుడు ఇమీడియట్ గా పోయి కూర్చుంటారు, మాకెంత ఇస్తావు, నీకెంత, మాకెంత. ఈ విధంగా మొత్తం ప్రజల మీద పడి దోచుకు తింటూ ఉన్నారు. సరే, అవి పెద్ద పెద్ద వాళ్ళు బిల్డర్లు అనుకుందాం, మరి వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు పేద ప్రజలు కదా, మరి వీళ్ళ పట్ల కూడా మీరు ఇంత కఠినంగా వివరిస్తే ఎట్లా? ఖచ్చితంగా దీనిపైన మనందరం కూడా ఇంతకుముందు రగన్న చెప్పినట్లు ఖచ్చితంగా వెలుగుమట్ల 2.0 మూమెంట్ ని మళ్ళీ ప్రారంభించాల్సిన సమయం ఆసన్నమైంది. ఖచ్చితంగా మీరు చేసేటువంటి ఏ పోరాటాన్నైనా సరే ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ కాకుండా ఖచ్చితంగా మీరు చేసే ప్రతి దానికి కూడా మా మద్దతు ఖచ్చితంగా ఉంటుంది. మా మద్దతు కాదు, మేము కూడా మీలాగే బాధితులం అనుకొని మీలో ఒకరిగా మేమందరం కూడా మీకోసం పోరాటం చేస్తాం. ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు కూడా ఎట్టి పరిస్థితులను వెనకాడకూడదు అని చెప్పేసి కూడా చెప్తూ మరొకసారి ఎవరైతే ఇక్కడ అధికారులు కూడా ఉన్నారు కొంతమంది, ఎందుకంటే మేము కూడా గతంలో చెప్పాం, కలెక్టర్ ఎవరైతే అనుదీప్ ఉన్నాడో మమ్మల్ని కలవడం ట్రై చేసిండు. వాస్తవంగా హైదరాబాద్ లో సీక్రెట్ కలుద్దామని చెప్పేసి ట్రై చేస్తే దాన్ని కూడా పటాపంచ చేసి ఖమ్మం వేదిక దగ్గరనే ఖమ్మంకి వచ్చి ఆ విషయం చెప్పినాం. చెప్తే కూడా ఆర్టీఓ ట్రాన్స్ఫర్ అయిపోయాడు, కలెక్టర్ ట్రాన్స్ఫర్ అయిపోయాడు, ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్ అయిపోయాడు, అందరూ ట్రాన్స్ఫర్ అయిపోయాడు. మాకు లేదని చెప్పి చేతులు చూపుతున్నారు. సో ఖచ్చితంగా మళ్ళొకసారి మేమందరం కూడా పృథ్వీరాజన్న, రగన్న మేమందరం కూడా ఆల్టర్నేటివ్ ఆలోచిస్తున్నాం. ఇంకా ఏం చేయాలి, కలెక్టర్ని ఒకసారి కలుద్దామా, లేకపోతే ఇంకేమైనా కలవాలా, ప్రభుత్వంతో మరొక రిప్రజెంట్ చేయాలని చెప్పేసి దానిలో మేము చాలా రోజుల నుంచి చర్చలు చేస్తా ఉన్నాం. దానికి సంబంధించినటువంటి కొన్ని అప్డేట్స్ కూడా మాకు వస్తూ ఉన్నాయి. అది అంతా కూడా పృథ్వీరాజును కూడా మీతో మాట్లాడుతున్నాడుగా మాకు కూడా అన్న కూడా చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా మనమందరం కూడా ఇంకా ఐక్య పోరాటాలు దిగాల్సిన అవసరం అయితే ఉంది. దానికోసం మీ గురించి మేమందరం కూడా మీలో ఒకరిగా, మీలో బాధితులాగానే మేము కూడా మీతో కలిసి పోరాటం చేసి మరొకసారి హామీ ఇస్తూ ఈ అవకాశం మీ అందరూ కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇప్పుడు